పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. 6 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. గోదావరి ఉధృతితో లంక గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లంక గ్రామ ప్రజల కష్టాలు, గోదావరి వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరిలో వరద నీటి మట్టం ప్రభావం పెరుగుతూ ఉంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి దాదాపు 8.5 లక్షల క్యూసెక్ నీరును విడుదల చేశారు. దాని ప్రభావం అఖండ గోదావరిపై పడింది. దాంతో దిగువన కోనసీమలో దాని పాయలైన వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి, భారీగా ప్రవహిస్తున్నాయి. దీని ప్రభావంతో కోనసీమలో లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. గంటి పెదపూడి గ్రామానికి ఆనుకుని గోదావరి పాయ ఉంది. మరోవైపు గంటి పెదపూడి లంక, పూడుమూడు లంక, బూరుగులంక, అరిగలవారిపేట, ఈ 4 గ్రామాలకు సంబంధించిన లంక గ్రామాలు బయటికి రావాలంటే జనం కేవలం ఈ బోట్లే ఆధారం. వీటి మీదే గోదావరి పాయ దాటి బయటకు రావాల్సి ఉంటుంది. మామూలు సమయాల్లో అయితే ఇక్కడ క్యాజువే ఉంటుంది. అయితే లోతట్టు ప్రాంతం కావడం, గోదావరిలో కాస్త వరద నీరు వచ్చినా సరే క్యాజువే పూర్తిగా కొట్టుకుపోతుంది. దాంతో ఈ బోట్ల మీద ఆధారపడి బయటకు రావాల్సిన పరిస్థితి. 2022లో కూడా పరిస్థితి ఇంతకన్నా చాలా దారుణంగా ఉన్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి ఈ లంకలన్నీ కూడా తిరిగారు. ఈ ప్రాంత వాసులకు ఒక వంతెన కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ బ్రిడ్జ్ కూడా సగంలోనే ఆగిపోయింది. ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. ఈ సీజన్లో పూర్తిగా నిధులు విడుదల చేస్తుంటే అసలు ఈ ప్రాంత వాసులకి కష్టాలు కూడా ఉండేవి కావని చెప్తున్నారు. ప్రస్తుతం బ్రిడ్జ్ పూర్తి కాకపోవడంతో తప్పనిసరిగా బోట్లపైనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోదావరిలో వరద నీరు ప్రస్తుతానికైతే 8.5 లక్షల క్యూసెక్ల వరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వరద పూర్తిగా తగ్గే వరకు ఈ బోట్ల మీదే వీళ్ళంతా రాకపోకలు సాగించి ఉంచాల్సి ఉంటుంది. మిగిలిన చోట్ల కూడా చాలా చోట్ల కాజువేల పైకి వరద నీరు వచ్చినా సరే గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక ఏదైతే ఉందో 11,75,000 క్యూసెక్లు కూడా దాటి వస్తే మాత్రం లోతట్టు ప్రాంతాలతో పాటు లంక గ్రామాల్లో కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ పరిస్థితి ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటి పెదపూడి లంక నుంచి వేడి జస్మల్తో కలిసి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.